లేటెస్ట్ గా యాక్టర్ శివాజీ గారు అయితే కామెంట్స్ చేశారనమాట టాలీవుడ్ హీరోయిన్ల పైన. సో వాళ్ళు బట్టలు సంస్కారం వేసుకుని తిరగాలి, కనిపించకుండా సామాన్లు కనిపించకుండా తిరగాలి అని చెప్పి అన్నారు. సో ఆయన మళ్ళీ ప్రకృతితో పోల్చారు ఆడవాళ్ళని కూడా. సో ఆ ప్రకృతికి మనం ఎంత నింపితే అంత గౌరవంగా ఉంటుందని చెప్పి. సో అందులో ఆయన మాట్లాడిన మాటల్లో మంచి తీసుకుంటే కొంతమంది చెడుని తీసుకుంటారు. దాన్ని మీరేమంటారు? ఆయన మాట్లాడింది మంచే కదా. ఇప్పుడు 50 years వచ్చిన లేడీస్ కూడా జబ్బల దాకా జాకెట్లను గజ్జల దాకా స్కట్లు వేసుకొని తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నటువంటి ఇప్పుడున్న జనరేషన్ లో అతను మాట్లాడడం కరెక్ట్ గా మాట్లాడారు, రాంగ్ ఏం మాట్లాడలేదు. అది మంచిగా మాట్లాడారు. చక్కగా చీరలు కట్టుకోవచ్చు, లేకపోతే ఫుల్ ఫ్రాక్స్ వేసుకోవచ్చు, చుడిదార్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండ్ కావాలి అంటే ఏంటంటే అది మన హాఫ్ శారీస్ కట్టుకోవచ్చు. ఏవైనా కట్టుకోండి, బట్టలు కలర్ఫుల్ గా ఉండండి, కాదని చెప్పేది లేదు. కాకపోతే ఒంటికి నిండుగా కట్టుకుంటే, ఒక పురుషుడు ప్రకృతితో ఒక మహిళను పోల్చాడు అంటే అది ఎంతటి పుణ్యమైన మాట, ఎంతటి ఘనకార్యమైనటువంటి వాకో అతను చెప్పనక్కర్లేదు. అంత మంచి వాక్యాన్ని అతను పోల్చాడు అనమాట. టాలీవుడ్ ఫెమినిస్టులు అందరూ కూడా లేదు సామాన్లని అలా అలా వల్గర్గా మాట్లాడతారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి టాలీవుడ్ హీరోయిన్లు ఎవరు మాట్లాడరు. టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఒక లెక్కలో బాగానే ఉంటున్నారు. అంతా వేసుకొని ఏం జరగట్లేదు. వాళ్ళు కూడా యాంకర్స్ కూడా బాగానే ఉంటున్నారు. ఎవరో ఎక్కడో వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళని బట్టి ఇప్పుడు వాళ్ళు వేసుకుంటున్నటువంటి వస్త్రధారణను బట్టి, వాళ్ళు వేసుకుంటున్నటువంటి లేజీ బట్టలను బట్టి ఏంటంటే లేకీగా ఉంటున్నాయి అనమాట. ఎంత లేకీగా ఉంటున్నాయి అంటే అంత లేకీగా ఉంటున్నాయి. నీ బాడీ నీ ఇష్టం అన్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళ వరకు చూపించుకో. నీ భర్త, నీ కుటుంబ సభ్యులు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు చూపించుకోవాలి. అంతేగాని నీకు ఉంది కదా బాడీ, నేను ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు షోలకి ఈవెంట్లకి వచ్చావు అనుకో, నిన్ను కూడా ఏదైనా రేపటి రోజున జరిగితే ఎవరు బాధ్యులు కారు. నువ్వు రేపు కారులో వెళ్తానంటే కారు ఆపి నిన్ను ఏమైనా చేయొచ్చు. నువ్వు నడిచి వెళ్తానంటే నిన్ను ఎవడైనా తగలొచ్చు, తాకొచ్చు, ముట్టుకోవచ్చు, టచ్ చేయొచ్చు. అప్పుడు పారేసుకుంటారనమాట. నోరు అనేది అప్పుడు పారేసుకుంటారు. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉంటే అప్పుడు మన దగ్గరకు వచ్చి ఎవరు టచ్ చేయరు, మనల్ని ఎవరు ముట్టుకోరు. మన దాంట్లో మనం ఉంటాం కదా. అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎవరికి నచ్చట్లేదు. చాలా మంది వరకు లేడీస్ ఏంటి, చాలా మంది వరకు యువత ఏంటి, చాలా మంది వరకు వాళ్ళు ట్రోల్ చేస్తున్నా కానీ ఆవిడ అలా మాట్లాడుతుంది అంటే ఈవేళ జరుగుతున్నటువంటి అఘాయిత్యాలే గాని, హత్యాచారాలే గాని వీటికి సగం కారణం ఎవరమ్మా అంటే ఇటువంటి వస్త్రధారణ ధరించేటటువంటి మహిళలే. అంటే చూసే కళ్ళు బట్టి ఉంటది తప్ప అనేది. అమ్మాయిలు వేసుకునే బట్టలు కాదని చెప్పేసి కూడా చాలా మంది అమ్మాయిలు మాట్లాడడం జరుగుతుంది. కాదు వేసుకునే బట్టలను బట్టి కూడా ఉంటుంది. నువ్వు జబ్బల దాకా బ్రాలు లేకపోతే నువ్వు గజ్జల దాకా కట్టరాయలు వేసుకొని తిరిగితే బాగుంటది. అది నువ్వు స్కర్ట్ వేస్తే ఎక్కడి వరకు వేయాలి? మోకాలు కింద వరకు వేయాలి. నువ్వు జాకెట్ వేస్తే ఎక్కడి వరకు వేయాలి? చేతులు పైదాకా వేయాలి. ఇవి తీసేసేసి నువ్వు ఒళ్ళంతా చూపించుకుంటూ, నీ బాడీ మొత్తం చూపించుకుంటూ తిరుగుతూ ఉండంటే ఏ మగాడు వదులుతాడు నిన్ను? ఎవరు ట్రోల్ చేయరు నిన్ను, ఎవరు మాట్లాడరు నీ గురించి. నువ్వు నీలాంటి మహిళలు ఉంటున్నందుకు వాళ్ళ ఇళ్లలో మహిళలు ఎటువంటి మాటలు మాట్లాడతారు? ఇటువంటివి ఉంటాయి కదా. మరి వాళ్ళ రోజున 6 ఏళ్ళ అమ్మాయిల దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఇటువంటి వస్త్రధారణ జరుగుతున్నటువంటి మహిళలే. గంజాయి తాగే వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, మందు కొట్టే వాళ్ళు ఉన్నారు. ఇటువంటివన్నీ కొట్టినప్పుడు ఏంటంటే వాళ్ళని మైండ్ లోకి వస్తారు. ఇటువంటి అర్ధనగ్నపు వస్త్రధారణ చేసేటటువంటి మహిళలు మైండ్ లోకి వస్తారు. వచ్చినప్పుడు ఇండస్ట్రీలో అలా ఉంటేనే అవకాశాలు వస్తాయి అనే వాళ్ళకి ఏం చెప్తారు? నువ్వు వద్దని చెప్పట్లేదు. నువ్వు అలాంటి వస్త్రధారణ వేసుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళొద్దని చెప్పట్లేదు. కానీ ఎక్కడికి ఎలా రావాలో ఆ సాంప్రదాయంగా వస్తే బాగుంటది. ఇంత ముందర హీరోయిన్లు ఎవరు రాలేదా? సావిత్రి గారు అటువంటి వస్త్రధారణ వేశారా? జమున గారు వేశారా? అంజలి గారు వేశారా? లేకపోతే కృష్ణకుమారి గారు వేశారా? ఆ తరం తర్వాత వచ్చినటువంటి శారదా గారేంటి, తర్వాత విజయశాంతి గారేంటి, రాధా గారేంటి, వీళ్ళందరూ వేశారా? ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి రమ్యకృష్ణ గారు, మన సౌందర్య గారు, మిగతా వాళ్ళు వేశారా? ఆ తర్వాత తరం నుంచి వచ్చినటువంటి ఇలియానా, వీళ్ళందరూ వేశారా? ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ హీరోయిన్స్ వీళ్ళందరూ వేస్తున్నారా? వీళ్ళందరికీ లేని పోటు వీళ్ళకేంటి? శివాజీ గారిని పట్టుకొని మీరు జీన్స్ ప్యాంట్ తీసేసి పంచ కట్టుకోండి అనేసి అలా కూడా మాట్లాడింది. మగాడు ఏది కట్టినా వాడికి చెల్తది.
మగాడనేవాడు ఏది కట్టినా వాడికి సరిపోతుంది. ఆడది కొన్ని లిమిట్స్ క్రాస్ చేయొద్దు. క్రాస్ చేసి రేపటి రోజు మా మానాలు పోయినాయి, మా ప్రాణాలు పోయినాయి అని సోషల్ మీడియాకో లేదంటే న్యూస్ ఛానల్స్ కో లేకపోతే పోలీస్ స్టేషన్ కో కోర్టులకో ఎక్కితే రావు. ఉన్న సిగ్గు కాస్త పోతుంది, ఉన్న పరువు కూడా పోతుంది. శివాజీ అన్న మాటలకి బయట జనం సపోర్ట్ చేస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఆయనకు ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? మరి అటువంటి వస్త్రధారణ అర్ధనగ్నపు వస్త్రధారణ చేసే ఏ మహిళ అయినా వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. ఒకటి, చాలా వరకు అతను 90% వరకు అతను మాట్లాడిన మాటలకి సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా శివాజీ గారు మాట్లాడిన మాటలకే ఏకీభవిస్తున్నాను, అతనికే సపోర్ట్ చేస్తున్నాను. ఆ మహిళా సంఘాలు వచ్చి రోడ్డు మీద రచ్చ చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు? రచ్చేందుకు ట్యాంక్ మ్యాన్ దగ్గర బిగ్నీలు వేసుకొని కూర్చోండి. మహిళా సంఘాలు మొత్తం సిగ్గుండాల. మాట్లాడిన మాటలకి, వేసుకుంటున్న వస్త్రధారణకి మహిళా సంఘాలు అనేవి వస్తాయా? వాళ్ళకి చీరలు కట్టుకోరా? వాళ్ళు నిండుగా డ్రెస్ వేసుకోరా? వాళ్ళకి సిగ్గులు శరాలు ఏమి ఉండవా? వాళ్ళు మహిళలు కారా? లేకపోతే మహిళ అనేది అయితే రేపటి రోజు సంఘంలో పోటెత్తదు. మహిళ కాదు అనే వాళ్ళైతే రేపొద్దున సంఘంలో పోటెత్తుతారు. శివాజీ గారి వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తున్నారా? నేను అతని మాటలకి ఏకీభవిస్తున్నాను. నేను శివాజీ గారి మాటలకే సపోర్ట్ చేస్తున్నాను.